మెగా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు జిల్లాలోని అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతుంది. దేవస్థానం నిర్మాణానికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 79 అడుగుల ఎత్తైన అభయ ఆంజనేయ స్వామి వారికి మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 3 రోజులుగా వేద మంత్రోచ్చారణల నడుమ మహాశాంతి కుంభాభిషేకాలు ఘనంగా కొనసాగాయి. 4వ రోజు ఆదివారం ఉదయం శ్రీ సీతారాముల స్వామివారికి 10 లక్షల తమలపాకులతోటి కళ్యాణం, మహా అర్చన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు రాజ్ కుమార్ శర్మ, అలాగే బండారు సాంబశివరావు మాట్లాడుతూ సాయంత్రం పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే రేపు సోమవారం స్వామివారికి విశేష సింధూర అర్చన జరగనుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ నెల 12వ తేదీ మంగళవారం అభయాంజనేయ స్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క భక్తుడు విచ్చేసి స్వామివారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరుతుంది. దేవస్థానం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభతరుణంలో స్వామివారికి 79 అడుగుల అభయాంజనేయ స్వామికి మహాశాంతి కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు 4వ రోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణ కార్యక్రమం ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. ఉదయం 8 గంటల నుంచి మొదలుపెట్టి 10 లక్షల తమలపాకులతోటి స్వామివారికి మహా అర్చన జరిగింది. ఇదే కాకుండా గత 3 రోజులుగా స్వామివారికి మహాశాంతి కుంభాభిషేకాలు కొనసాగాయి. ఇలాంటి కార్యక్రమాలు రేపటి రోజున కూడా సింధూరార్చన మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు సాయంత్రం స్వామివారి పట్టాభిషేక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తుడు వీచేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎల్లుండి జరిగేటువంటి మహా అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. కార్యక్రమానికి ప్రతి భక్తులు వచ్చి విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. హనుమత్ జయంతి ఉత్సవాలకు ప్రతి ఒక్కరు హాజరయ్యి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ భగవంతుడి ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున 79 అభయాంజనేయ స్వామి వారి కమిటీ మెంబర్ తరఫున తెలియపరుస్తున్నాను. 79 అడుగులు శ్రీ 79 అడుగుల అభయాంజనేయ దేవస్థానం, ఏటుకూరు బైపాస్, హనుమాన్ నగర్, గుంటూరు. మా గురువు గారు రాజ్ కుమార్ శర్మ గారి సంకల్పం మేరకు మా పెద్దలు బండారు సాంబశివరావు గారు ఆమోదం తెలిపి ఈ మెట్ల నిర్మాణం పూర్తి చేసి ఈ యొక్క రజతోత్సవంలో భాగంగా 3 రోజులు అత్యంత వైభవాతీతంగా 108 మంది ఆంజనేయ స్వామి మాల ధరించిన స్వాములతోటి ఈ యొక్క అభిషేక కార్యక్రమం పూర్తి చేశాము. అదే విధంగా తర్వాత రోజు కూడా మిగతా విడిభక్తులందరి చేత కూడా కుంభాభిషేకం జరిపించాము. నిన్న ఆంజనేయ స్వామి కళ్యాణం, ఈ రోజు సీతారాముల కళ్యాణం, ఈ రోజు ఉదయం 10 లక్షల తమలపాకుల అర్చన అత్యంత వైభవాతీతంగా నిర్వహించాము. అదే విధంగా రేపు 12వ తారీఖు మహా అన్నదాన కార్యక్రమం కూడా కలదు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తుడు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. రేపు 12వ తారీఖు మంగళవారము స్వామివారి యొక్క జన్మదినము, పూర్వభాద్ర నక్షత్రము ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. చాలా విశేషమైనటువంటి పర్వదినం మనందరికీ కూడా. కాబట్టి భక్తులందరూ కూడా వీచేసి స్వామివారి యొక్క అలంకారాలను దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జై జై హనుమాన్. జై జై హనుమాన్. జై జై హనుమాన్. జై జై హనుమాన్.